దేవుని స్తోత్రం. కూడా వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవతి దేవునికి వందనములు. కూడా వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన మనం కొన్ని వారాలుగా ఈ వెన్స్డే వర్షిప్ సర్వీస్లో కవెనెంట్ అనే ఒక సిరీస్లో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నిబంధన అనే వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారం మనం చూసాం, దేవుడు ఆదాములతో నిబంధన చేసుకున్నాడు. ఆ తదుపరి దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. గడిచిన వారం మనం చూసాం, దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నప్పుడు ఆ కాలంలో ఉన్న మనుషులందరూ కూడా భూమి మీద చెడిపోయినప్పుడు దేవుడు సంతాపపడి అప్పుడున్న వారందరినీ కూడా దేవుడు జలప్రళయం తీసుకొచ్చి జీవరాశులందరినీ కూడా దేవుడు నాశనం చేస్తున్నాడు. అయితే దేవుడు సమయం ఇచ్చున్నాడు. ఆ సమయంలో వారు దేవుని మాట నిర్లక్ష్యం చేయటం ద్వారా దేవుడు వారందరినీ కూడా నశింపచేస్తున్నాడు. ఆ తదుపరి నూతన ఆదాము ద్వారా, నోవాహు ద్వారా దేవుడు మరలా ఈ భూమి మీద ఆయన సంతానాన్ని వృద్ధి చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించున్నాడు. అయితే పాపము అక్కడ ఆగిపోలేదు. పాపం ఇంకా ముందుకి సాగుతున్నది. మరి మనం 11వ అధ్యాయం చూసేసరికి మనుషుల్లో వారందరూ కూడా ఒక బాబేలు గోపురం కట్టాలని మనుషులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే మనుషులు వారు ఆలోచించేంత గొప్పగా వారు ఉండాలని చెప్పి మరి ఒక గొప్ప గోపురాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు వారి ఆలోచన అంతా కూడా తారుమారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన ఆలోచనలో, తన ప్రణాళికలో దేవుడు ఈ లోకంలో ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలని ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకించుకుని పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి అబ్రహాము. ఆ వ్యక్తి అబ్రహాము. అబ్రహాము నేపథ్యాన్ని మనం చూసినట్లయితే అతడు విగ్రహారాధికుల కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ విగ్రహారాధిక కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాముని మరి దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రాహామును పేరు పెట్టినవాడు నీవే. అబ్రహాముగా ఉన్న మరి వ్యక్తిని అబ్రహాముగా పేరు మార్చిన దేవుడు కల్దీర ఊరు అనే స్థలములో ఉన్న మరి అబ్రహాముని మరి దేవుడు పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యెహోషువ గ్రంథము మరి 24వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేల్ దేవుడు యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దర నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనము అబ్రహాము యొక్క కుటుంబ నేపథ్యాన్ని క్లియర్గా మనం చూస్తున్నాం. మరి అబ్రహాము ఒక విగ్రహాదుడి కుటుంబం నుంచి
మరి ఒక అన్య ప్రదేశం నుంచి అబ్రహాము వచ్చినాడు. అటువంటి మరి విగ్రహారాధిక కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఈ లోకంలో దేవుడు సృజించిన మనందరినీ కూడా, ఈ లోకంలో దేవుని చేత సృజింపబడిన మనందరినీ కూడా దేవుని యొక్క ఒక ఉద్దేశం మనందరి జీవితంలో ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశం మనందరి జీవితంలో ఉంటుంది. అయితే చాలామందిలో ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించి, దేవుని చిత్తాన్ని గుర్తించి ఎవరైతే దేవుని మాటకు లోబడి ఎవరైతే ముందుకు వెళ్తారో దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం అనేది, దేవుని యొక్క చిత్తం అనేది, దేవుని యొక్క ప్రణాళిక అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఉంటుంది. కానీ చాలామందిలో దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించలేకపోవడం వల్ల, వారి సొంత ఆలోచన ప్రకారం వెలుటిని బట్టి, వారి సొంత ఉద్దేశాలని నెరవేర్చుకుంటూ బట్టి చాలా సందర్భాల్లో వారి జీవితంలో దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకోలేకపోతుంటున్నారు. అయితే ఈ దినాన్ని ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. ఇప్పుడు దేవుడు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. విగ్రహారాధకుల కుటుంబం నుంచి వచ్చిన ఆ అబ్రహాముని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అతని జీవితంలో కలిగి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడో, అబ్రహాము దేవుని మాటను విని వెంబడించినట్టుగా ఉన్నది. చాలా సందర్భాల్లో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుంటాడు. మనందరితో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. పాస్టర్ గారు ఎలా మాట్లాడతారు అని మనం అనుకోవచ్చు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. భక్తులైన వారి ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. బాధకులైన వారితో వారితో దేవుడు మాట్లాడుతుంటాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇటు రీతిగా దేవుడు మనందరితో ఏదో సందర్భంలోనూ దేవుడు తన ప్రణాళికను, తన ఉద్దేశాన్ని మనతో ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడుతుంటాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఎవరైతే ఆయన ఉద్దేశాన్ని మరి గ్రహిస్తారో, ఆయన చిత్తాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు ఖచ్చితంగా ఆయన వెంబడిస్తారు. ఆయన వెంబడించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన ఖచ్చితంగా చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు చేయి పట్టుకుని ఆ గమ్యస్థానం వరకు దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. దేవునికి ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తుంటాడు. ఇక్కడ దేవుడు అబ్రహామును కూడా ప్రత్యేకించుకున్నాడు. దేవుడు ఆ కాలంలో, ఆ పరిస్థితిలో ఆనాడు నోవాహును ఏ విధంగా అయితే నిందారహితుడిగా ఉన్నాడో, నోవాహు కుటుంబాన్ని దేవుడు చూచి ఉన్నాడో, నోవాహు కుటుంబాన్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ప్రత్యేకించుకుని నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ అబ్రహాము కుటుంబాన్ని దేవుడు చూచి ఉన్నాడు. మరి విగ్రహారాధకుల కుటుంబం నుంచి వచ్చిన ఆ అబ్రహాముని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కనుక్కున్నాడు. ఆ ప్రణాళిక కలిగిన అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని పొందుకుని, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహాము దేవుని మాటను విని ఉన్నాడు. దేవుని మాటను విని ఉన్నాడు. దేవుని స్వరాన్ని విని ఉన్నాడు. ఆ దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పిన రీతిగా ఆయనను ఆ ప్రాంతమును విడిచి మరి దేవుని వెంబడించడానికి అబ్రహాము నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండము 12వ అధ్యాయము మరి మొదటి వచనం చూసినప్పుడు, యెహోవా నీవు లేచి అంటే అబ్రహాముతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఇక్కడ దేవుడు స్పష్టంగా అబ్రహాముతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు లేచి నీ దేశమును, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళుము, నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పినాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో ఈ మాట చెప్పినాడో, దేవుని మాటను విని దేవుని మాట అనుసరించి వెంబడించడం అనేది కష్టం. దేవుని మాటను వెంబడించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ వెంబడించడానికి ముందు విడిచిపెట్టుట చాలా ముఖ్యమైనది. వెంబడించడానికి ముందు విడిచిపెట్టుట అనేది చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇష్టపడం మనం. చాలా సందర్భాల్లో దాన్ని అంగీకరించాం మనం. ఎందుకంటే
మనలో మార్పు కావాల్సి వచ్చినప్పుడు, మనలో మార్పు కావాలని వచ్చినప్పుడు ఆ పరిస్థితి నుంచి మనం మార్పు పొందుకోవడానికి లేకపోతే విడిచిపెట్టడానికి చాలా సందర్భాల్లో సంసిద్ధత మనం వ్యక్తం చేయం. చాలా సందర్భాల్లో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. ఇక్కడ వారి బంధువుల్ని, వారి స్వస్థలాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి రావాలంటే చాలా కష్టమైన పని. కానీ దేవుని మాటను విన్న ఇక్కడ అబ్రహాము వాటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి అతను ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాము. వాటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని మాటను విని దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే మన విధేయత చూపిస్తామో మన సొంత ఆలోచనలన్నీ కూడా విడిచిపెడతాం. మన సొంత ఉద్దేశాలన్నీ కూడా విడిచిపెడుతుంటాం. మనం ఏంటంటే మనకి నచ్చినదే మనం చేయడానికి ఇష్టపడుతుంటాం. మన ఆలోచన ప్రకారం మనం చేయాలని మనం ఇష్టపడుతుంటాం. మన నిర్ణయాలే మనం ముందు తీసుకుని వెళ్ళాలని మనం అనుకుంటాము. దేవుని చిత్తం అనేది కొద్ది కష్టమైంది. దేవుని చిత్తం అనేది మన జీవితంలో విశ్వాసం అంది, అంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం అనేది అది కష్టసాధ్యమైనది. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కష్టాల్లో కూడా దేవుడు చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తుంటాడు. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అతడు దేవుడు ఏమి చేయబోతున్నాడో కూడా తెలియదు. కానీ అన్నీ కూడా ఉన్న వాటిని అన్నీ కూడా విడిచిపెట్టి రమ్మన్నప్పుడు దేవుడు మరి అబ్రహాము మరి అక్కడ మాట వినినట్టుగా, విధేయత చూపించినట్టుగా అబ్రహాము జీవితాన్ని మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాము ఆ మాట విన్నాడో, ఇప్పుడు అబ్రహాముతో దేవుడు 3 వాగ్దానాలు చేశాడు. దేవుడు 3 వాగ్దానాలు దేవుడు చేశాడు. ఎప్పుడైతే అది విడిచిపెట్టకుండా దేవుని వెంబడించడం సాధ్యం కాదు. విడిచిపెట్టకుండా దేవుని వెంబడించడము సాధ్యం కాదు. ఎప్పుడైతే దేవుని వెంబడించడం అతడు నిర్ణయించుకున్నాడో దేవుని యొక్క వాగ్దానాలు తన జీవితంలో దేవుడు మరి కొన్ని వాగ్దానాలు తన జీవితంలో ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 3 వాగ్దానాలు దేవుడు అబ్రహాముతో చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఆ వాగ్దానం ఏంటంటే, నీ సంతానమును గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి అబ్రహాముకి పిల్లలే లేరు. అబ్రహాముకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. కానీ పిల్లలు లేని ఈ సమయంలో, ఈ స్థితిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సంతానాన్ని గొప్పగా నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. కొన్ని సందర్భాలు మన జీవితంలో ఏమీ లేనప్పుడు దేవుడు మనకి నేను ఇది చేస్తానని చెప్పినప్పుడు ఒక విధంగా మానవ రీతిగా ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఊహించడానికి ఒక విధంగా కష్టంగా ఉంటుంది కదా, ఊహించడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, ఖచ్చితంగా విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితంలో ఆ కార్యములు చేస్తాడని విశ్వసించి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తమైనప్పుడు, దేవుని యొక్క ఉద్దేశమైనప్పుడు, దేవుని ప్రణాళిక మన జీవితంలో ఉన్నప్పుడు. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రణాళిక లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. ఒకవేళ మనం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, ఆ ప్రయత్నం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. యోనా జీవితాన్ని మనం చూసినప్పుడు యోనా మరి దేవుని యొక్క చిత్త ప్రకారము నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. మరి దేవుని చిత్తం ఏంటి? నినివేకి వెళ్ళాలని, దేవుని యొక్క మాటను ప్రకటన చేయాలని దేవుని ఉద్దేశం అన్నది. కానీ ఇక్కడ యోనా అటు రీతిగా అతను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. యోనా తన సొంత ఆలోచన ప్రకారము ముందుకు వెళ్ళడానికి అతను ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఎన్నో నష్టాలు అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే గుర్తించి దేవుని చిత్తం మీద ఆధారపడి మన దేవుని ప్రణాళికలు మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుడు నడిపించి గొప్ప దేవుడు. ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో అక్కడ విడిచిపెట్టి దేవుని వెంబడించడం ప్రారంభించాడో దేవుడు 3 వాగ్దానాలు చేశాడు. ఒకటి, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మరి 12వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. వాస్తవానికి తనకు అప్పుడు పిల్లలే లేరు. కానీ దేవుణ్ణి విశ్వసించి అతడు మరి 75వ సంవత్సరంలో అతడు ముందుకి సాగినవాడుగా మనము చూస్తున్నాం. మన జీవితంలో కూడా అటు రీతిగా విశ్వాసంతో మనము దేవుని నమ్మి విశ్వసించి ముందుకు సాగువారుగా ఉండాలి. అదేవిధంగా మరి ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు అబ్రహాము నిశ్చయముగా
బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. కాబట్టి అబ్రహాముని అటు రీతిగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మరి అబ్రహాముని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా 13వ అధ్యాయము 16వ వచనం కూడా చూసినట్లయితే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అంటే దేవుడు పదే పదే తన యొక్క వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము గుర్తు చేస్తున్నాడు. దేవుని ప్రణాళికలో అబ్రహాం ఉన్నాడు కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు అబ్రహాంకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా దేవుని చిత్త ప్రకారం మనం వెళుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క మాటల ద్వారా ఆయన యొక్క వాగ్దానాన్ని మరలా మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహామును కూడా అటు రీతిగా దేవుడు బలపరిచినట్టుగా మనం చూస్తున్నాము. అందుకే దేవుడు అబ్రహాము సంతానాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. అంటే దేవుడు అటు రీతిగా ఇశ్రాయేలు సంతానాన్ని దేవుడు ఆస్వాదించాడు. అంటే సమృద్ధితో దేవుడు వారు ఏం చేశాడు, అయితే యోధావారును ఇశ్రాయేలును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమే. అంటే ఇది అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అనేక సంవత్సరముల తర్వాత దేవుడు ఈ మాట ఇక్కడ రాయించున్నాడు. అంటే ఆ ఇశ్రాయేలుని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అటు రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. అటు రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే భవిష్యత్తు మనకు తెలుసా? తెలియదు. గతం మనకు తెలుసు, ప్రస్తుతంలో మనం ఉన్నాం, కానీ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన భవిష్యత్తు దేవుని మీద ఆధారపడాలి. ఆ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడు. ఇక్కడ నీ సంతానం గొప్పగా ఆస్వాదిస్తారంటే దేవుడు అక్కడ ఆస్వాదించాడు. సమృద్ధితో వారు ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం సెలవుస్తున్నాం. కాబట్టి నీ సంతానమును గొప్ప జనముగా నేను నిన్ను గ్రేట్ నేషన్గా నేను ఆస్వాదిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది చూసినప్పుడు దేవుడు తనకు ఒక ల్యాండ్, అంటే తనకు స్వాస్థ్యముగా ఒక ల్యాండ్ ఇస్తానని చెప్తున్నాడు. తన సొంత ప్రదేశాన్ని, తన సొంత వారిని అన్నీ విడిచిపెట్టేశాడు. తనకి స్వాస్థ్యం ఏమీ లేదు. ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక స్వాస్థ్యాన్ని నేను అనుగ్రహిస్తాను, నీవు ఒక స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో ఆల్రెడీ అక్కడ ఉన్న వేరే జనాంగం అక్కడ నివాసము చేస్తున్నారు. యెహోవా అబ్రామునకు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. కాబట్టి దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానానికి నేను ఈ దేశమును, ఈ కనాను దేశమును నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు అక్కడ రెండవ వాగ్దానం చేసినట్టుగా ముందు, అంటే ల్యాండ్ మాట. అక్కడ ల్యాండ్, దేవుడు అక్కడ వారికి ఒక స్వాస్థ్యాన్ని, ఒక స్థలాన్ని, ఒక దేశమును స్వాస్థ్యముగా దేవుడు ఇస్తానని దేవుడు చెప్పినాడు. వాగ్దానం చేస్తున్న దేవుడు నెరవేర్చే దేవుడు. ఆ నెరవేర్పులో భాగంగా మరి అబ్రహాము ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని వాక్యం మనం చూసినప్పుడు అదేవిధంగా 13వ అధ్యాయం కూడా మరలా జ్ఞాపకం చేస్తాడు. 13వ అధ్యాయము 15 వచనం చూసినప్పుడు, ఎందుకనగా ఇక్కడ మనకు తెలుసు మరి లోతు కుటుంబానికి అబ్రహాము కుటుంబానికి వివాదం ఏర్పడినప్పుడు లోతు మొట్టమొదటిగా చాయిస్ ఇచ్చాడు అబ్రహాము. అబ్రహాము చాయిస్ ఇచ్చాడు. ఆ తదుపరి లోతు తను ఏదైతే మిగిల్చున్నాడో అది తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని చిత్త ప్రకారము
తను దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో ఆ స్థలమును ఇక్కడ అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 13:15 నుంచి చూడండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ ల్యాండ్ని ఇవ్వబోతున్నాను, ఆ కానాను నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను, నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడు మరలా ఇక్కడ మరి దేవుడు వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తున్న సందర్భాన్ని మనం ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 43 నుంచి చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 21 ఒకసారి 21:43 నుంచి చూడండి. యెహోవా ప్రమాణం చేసి వారు పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు స్వాధీనపరుచుకొని దానిలో నివసించరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగు చేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండను కనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలువ లేకపోయాను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు, అబ్రహాము దేవుని నమ్మి వెంబడించినాడు. కాబట్టి దేవుడు మరి ఆ అబ్రహాముకి చేసిన వాగ్దానం ప్రకారం తనకు ఏదైతే స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడో ఆ యొక్క స్థలాన్ని, ఆ దేశాన్ని వారు పొందుకున్నారు. వారు అక్కడ నివాసం చేస్తున్నట్టుగా దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అబ్రహాము సంతానం ద్వారా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. అందు మాత్రమే కాదు, మూడోది చూసినప్పుడు దేవుడు మరొక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నీ సంతానం ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త వంశములను కూడా ఆశీర్వదిస్తాను. నీ వంశం ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త వంశములన్నింటినీ కూడా నేను బ్లెస్ చేస్తానని చెప్పి దేవుడు మూడొక వాగ్దానాన్ని ఇక్కడ మనం చేసినట్టు చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదింతును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రాహాముతో చెప్పాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడి, అంటే నీ వంశము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములన్నింటినీ కూడా మీరే బ్లెస్సింగ్గా ఉండబోతున్నారని చెప్పి అబ్రహాముకి మూడవ వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, తన జనాంగాన్ని గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పినాడు. రెండు, ఆ జనాంగానికి ఒక స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పినాడు. మూడోది, ఆ జనాంగం ద్వారా సమస్త జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు 3 వాగ్దానాలు ఇక్కడ స్పష్టంగా చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మరి చెప్పిన రీతిగానే ఆ 3 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాం ముందుకు వెళుతున్నాడు. అయితే అబ్రహాముకి అన్నీ ఉన్నాయి, ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ అబ్రహాము జీవితంలో ఇంకా దేవుడు చేసిన వాగ్దానము ఇంకా నెరవేర్చబడలేదు. అన్నీ ఉన్నాయి, తనకి బిడ్డలు లేరు. ఈ సమయంలో అబ్రహాము ఒక విధంగా చాలా ఆందోళన చెందుతున్నాడు. నాకు వారసులు ఎవరు? దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్ని సందర్భాల్లో మానవ రీతిగా మనము సందేహిస్తూ ఉంటాం, మానవ రీతిగా ఊగిసలాడుతుంటాం మనం. ఇక్కడ అబ్రహాము కూడా దానికి ఏమీ అతీతుడు కాదు. అబ్రహాము ఆ సమయంలో అతను కొద్దిగా మరి బాధపడుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా అతను ఉన్న సందర్భంలో దేవుడు అబ్రహాము యొక్క వారసత్వాన్ని గురించి ఇక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే తనకు సంతానం లేని స్థితిలో తన ఇంటికి ఉన్న మరి ఒక దాసుడిని
ఆస్తికర్తగా చేసేయాలని అనుకుంటున్నాడు. ఆలోచన వచ్చేసింది తనలో. ఇంతగా దేవుని యందు విశ్వసించి ముందుకు వెళుతున్న అబ్రహాములో కూడా పలు ఆలోచనలు అన్నమాట. పలు ఆలోచనలు. అరే ఇంత ఆస్తి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు నాకు సంతానం లేదే, నా ఆస్తికి వారసులు ఎవరు ఉంటారని చెప్పి తను ఆలోచన కలిగి అతను ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. చాలా మరి భయపడుతున్నట్టుగా ఉన్న సందర్భాన్ని ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం చూసినప్పుడు, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాము దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేనివాడినే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా. చూసారా, చాలా సందర్భాలు మన సొంత ఆలోచన ప్రకారం మనం నిర్ణయాలు కూడా చేస్తుంటాం. కొన్ని సందర్భాలు మన సొంత ఆలోచన ప్రకారం నిర్ణయాలు కూడా చేస్తుంటాం. దేవుడేమో నీ సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాను, నీ జనాంగా నేను చాలా అనేక మంది జనాలకి ఆశీర్వాదకరంగా నేను చేస్తానని చెప్పినప్పుడు తనకి బిడ్డ ఈ సమయంలో అతడు మరి మానవ రీతిగా ఆలోచన చేస్తున్నాడు. మానవ రీతిగా ఆలోచన చేసి ఈ ఆస్తికి నా ఇంట్లో ఉన్న దాసుడైన ఎలియాజరే ఆస్తికర్త కదా, నాకేమి ఇచ్చావు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాకేమి ఇచ్చినేమి అంటే నాకు ఇవన్నీ ఇచ్చున్నావు కానీ నాకు సంతానం లేదు అనే ఒక ఆలోచనతో ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. చాలా సందర్భాలు చెప్తుంటాను, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్ అనే ఒక బుక్ ఒక దైవజనుడు రాస్తున్నాడు. అంటే చాలా సందర్భాల్లో వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. వై? బికాస్ మనం అనుకున్న విషయం జరగకపోవచ్చు. అంటే ఎందుకు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్ అంటే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఏదైతే మనం ఆశిస్తామో అది మనం జరగనప్పుడు మనం దేవునితో సంతోషంగా ఉంటాం, దేవునితో తృప్తిగా ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్నయే జరగాలని చెప్పి మనం చాలా సందర్భాలు అనుకుంటుంటాం. అయితే దేవుని చిత్తం మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు ఆలస్యం అవుతుంటాయి. ఇక్కడ అబ్రహాం జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం అబ్రహాం జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది. ఆలస్యం వస్తున్న సందర్భంలోనే అబ్రహాము ఈ మాట మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఇన్సిస్ట్ చేస్తే దేవుడు చేస్తాడంట. కాదే అది మన క్షీణతకని చెప్పి గడిచిన మరి సాటర్డే దైవజనులు మనకు జ్ఞాపకం చేసుకోరు ఒక వాక్యం. అంటే చాలా సందర్భాల్లో మన ఉద్దేశమే జరగాలి, మనం అనుకున్నదే జరగాలి అని మనం చాలా సందర్భాల్లో ఇన్సిస్ట్ చేసినప్పుడు సమ్ టైమ్ గాడ్ మే అలౌ. కొన్ని సందర్భాల్లో దేవుడు ఒకవేళ అనుమతించవచ్చు, అనుమతించిన దానివల్ల నష్టమే అని చెప్తున్నాడు. దానివల్ల నష్టమే. కాబట్టి ఇక్కడ అబ్రహాం అటు రీతిగా మాట్లాడినప్పుడు దేవుడు తన యొక్క వారసత్వాన్ని గురించి మరొకసారి ఇక్కడ మరి అబ్రహాంతో మాట్లాడిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. తర్వాత వచ్చిన కూడా చదవండి. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరచూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచెను. కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి ఆ నక్షత్రాన్ని లెక్కించగలవంటే లెక్కించను, అటు రీతిగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అటు రీతిగా అబ్రహాముతో మాట్లాడినట్టుగా అబ్రహామును బలపరిచినట్టుగా కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే దేవుడు అబ్రహాముని ఈ సందర్భంలో తన యొక్క పేరును కూడా మార్చున్నాడు. దేవుడు అబ్రహాముని తన పేరును కూడా అబ్రహాము నుంచి అబ్రహాముగా దేవుడు అతని పేరుని మార్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాముని దేవుడు అదేవిధంగా తన భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా ఇక్కడ వివరించినట్టుగా మనం చూస్తున్నాం. భవిష్యత్ ప్రణాళికలో ఏం జరగబోతుంది, ఏ కార్యములు జరగబోతున్నాయో కూడా స్పష్టంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మరి 14వ వచనం చూసినప్పుడు తన
వారి యొక్క సంతానం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇక్కడ వాక్యంలో చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. వారు 400 ఏండ్లు వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరికి ఎవరు దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. చూసారు, ఇక్కడ వారి సంతానం యొక్క భవిష్యత్ అంతటిని కూడా చెప్పేస్తున్నాడు దేవుడు. ఇక్కడ వారి సంతానాన్ని దేవుడు ఏ విధంగా మరి ఒక ప్రదేశాన్ని తీసుకువెళ్ళబోతున్నాడో, ఆ ప్రాంతంలో వారు ఏ విధంగా బానిసలుగా ఉండబోతున్నారో 400 సంవత్సరాలు అక్కడ కూడా అది కూడా మెన్షన్ చేశాడు. ఇట్స్ ఎ ప్రాఫెసీ అన్నమాట. ముందుగానే ప్రవచనము వారి యొక్క సంతానానికి రాబోతున్న శ్రమల గురించి కూడా ఇక్కడ వాక్యము స్పష్టంగా వ్రాయబడినట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుడు మరి అబ్రహాముని తన పేరును కూడా మార్చినట్టుగా మనం చూస్తున్నాము. అబ్రహాముని అబ్రహాముగా దేవుడు పేరుని ఇక్కడ మార్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాం అనే మాట ఏంటంటే ఘనత పొందిన తండ్రి అంటే పేరు. అబ్రహాం అనే మాటకు అర్థం ఏంటి? ఘనత పొందిన తండ్రి. అబ్రహాము అనే మాటకి ఏంటంటే అనేకులకు తండ్రి. అనేకులకు తండ్రి అంటే దేవుణ్ణి విశ్వసించిన తర్వాత అనేకులకు తండ్రిగా అబ్రహాముని దేవుడు మార్చినట్టుగా మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము మరి తన వారసత్వం వీరు కాదని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు వారికి ముందుగానే ఇక్కడ స్పష్టంగా వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 17వ అధ్యాయం నుంచి కూడా చూసినట్లయితే 15వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రొద్దుకుంకి కిటికీ కటిక చీకటి పడి ఉన్నప్పుడు రాజుకున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఇక్కడ దేవుని దర్శనం పొందుకున్నాడు. అక్కడ ఫైర్ అనేది ఇట్స్ రిప్రజెంట్స్ గాడ్ అన్నమాట. అక్కడ ఫైర్ అనేది ఇక్కడ రిప్రజెంట్స్ గాడ్. దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుడు అబ్రహాముతో స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం స్పష్టంగా మనం చూస్తున్నాము. ఆ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసిన 21వ వచనంలో మనం చూసినట్లయితే అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, ఎబీసీలను నీ సంతానం నీకు ఇచ్చున్నానని అబ్రహాముతో నిబంధన చేసిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి నీ వారసత్వాన్ని నేను ఆశీర్వదిస్తానని, నీ వారసత్వం నేను మరి ఆ యొక్క నేను నీ సంతానం ద్వారానే నీకు వారసుని నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా 4వది చూసినప్పుడు అబ్రహాము దేవునికి విధేయత చూపించిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో దేవుడు మరి అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. దేవునికి విధేయత చూపించాడు. అయితే చాలా సందర్భాల్లో దేవుడు అబ్రహామును వచ్చాడు. దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షించినప్పుడు దేవుడు మరి అబ్రహామును పరీక్షించినప్పుడు అబ్రహాము దేవునికి పరీక్షకు విధేయతను కలిగి ఉన్నట్టుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం. అబ్రహాము దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుణ్ణి ఆ చిన్న పిల్లవాడిని నాకు బలి అర్పణ చేయమన్నప్పుడు బలి అర్పణ చేయమన్నప్పుడు మాట్లాడలేదు. దేవుడు చెప్పిన రీతిగానే బలి అర్పణ చేయడానికి ఆ మోరియా కొండకి తీసుకువెళ్ళి ఆ మోరియా కొండ మీద మరి అక్కడ బలి అర్పణ చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడిన వ్యక్తిగా మరి అబ్రహాం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అబ్రహాము దేవునికి సంపూర్ణ విధేయత చూపించున్నాడు. అబ్రహాము దేవుడు దాన్ని ఏంటంటే అల్టిమేట్ ఒబీడియన్స్ అంటారు. అంటే అంతిమ విధేయత. అంటే అంతగా దేవుడు అబ్రహామును విశ్వసించి మరి అబ్రహాము దేవుని విశ్వసించి వెంబడించి అటు రీతిగా విధేయత చూపించిన వాడుగా అబ్రహాము జీవితాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు. దేవా యెహోవా కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతను అబ్రాహాము అని పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడ ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, ఎబూసీలు, గిర్గాషీలు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసినవాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని దేవునికి విధేయత చూపించిన వాడుగా
దేవుణ్ణి విధేయత చూపించి ముందుకు వెళ్ళినాడు. దేవుడు ఆయనతో నిబంధన చేసినట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే అబ్రహాము యొక్క నిబంధన క్రీస్తులో నెరవేర్చబడిన. నేను ఒకటి స్కిప్ చేసినట్టున్నాను, గమనించండి. అబ్రహాము యొక్క నిబంధన మరి క్రీస్తులో నెరవేర్పు జరిగింది. ఆ అబ్రహాము సంతానం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఎంతగా దేవుడు ఆశించు కదా, నీ సంతానం ద్వారా అనేకమైన ఈ జన్మలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు ఆ అబ్రహాము సంతానం నుంచే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి తీసుకొచ్చాడు. ఆ అబ్రహాము ద్వారా ఆ సంతానాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఆ సంతానం ద్వారా ఈ భూలోకంలో ఉన్న సంతానాన్ని కూడా ఆశీర్వదించిన దేవుడు. ఆ సంతానం ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ సర్వలోకాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ సర్వలోకాన్ని దేవుడు ఆశీర్వదించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, గలతీ పత్రిక అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు, ఈరోజు మనం అందరం కూడా ఆయన విశ్వసించడం ద్వారా మరి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తున్నారో ఆ క్రీస్తు మనలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. మన పాప శాపమును ఆయనే భరించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ సర్వ మానవాళిని ఆయన ఆశీర్వదించినట్టుగా మన దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 16వ వచనం కూడా చూసినప్పుడు, అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడును, ఆయన అనేకుల గూర్చి అన్నట్లు నీ సంతానం అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమును అనేను, ఆ సంతానమే క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తు ద్వారా మనం ఈ లోకములో ఆశీర్వదింపబడం. అన్యులైన మనము, ఏ యోగ్యత లేని మనము, ఏ అర్హత లేని దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. 29వ వచనం చూసినప్పుడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి క్రీస్తుని విశ్వసిస్తున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఈ లోకములో మరి క్రీస్తు ద్వారా అది మనందరికి కూడా సంక్రమిస్తుంది. క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలని కూడా మనందరికి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో ఆ క్రీస్తుని విశ్వసించిన మనందరికీ కూడా దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న మనందరికి కూడా ఆ శాశ్వతమైన నిత్యజీవం, ఆ శాశ్వతమైన కానాన్ని దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనను ఆశీర్వదించిన దేవుడు. అబ్రహాము దేవుని వెంబడించాడు, దేవుని విశ్వసించాడు. అటు రీతిగా మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనము కూడా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి క్రీస్తుని వెంబడిస్తూ, క్రీస్తుని విశ్వసిస్తూ, క్రీస్తులో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.